వెల్కమ్ టు మీడియా న్యూస్. నేను ప్రసాద్. ప్రస్తుతం మనం కల్వకుర్తి పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లో గల్లీలో ఉన్నాము. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ వల్ల ఏదో తెలియకుండానే అగ్ని ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. చాలా వరకు దాదాపుగా ఇక్కడ ప్లాస్టిక్ పైపులు చాలా వరకు ఎంటకపోయి ఉన్నాయి. సో దీన్ని నివారించడానికి ఎంబరో మనకు ఫైర్ సిబ్బంది కూడా వచ్చింది. ఇక్కడ తక్షణ వాళ్ళు చర్యలు చేపడుతున్నారు. సో వాళ్ళు సకాలంలో రావడంతో ఇక్కడ చాలా పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. సో ఇది గాలి మొత్తానికి ఇదైతే బయటనే పడడంతో ఎలా షార్ట్ సర్క్యూట్ జరిగింది, లేకపోతే ఎవరైనా కావాలని ఏదైనా చేశారు అనేది మొత్తానికి తెలియాల్సింది. ఇక్కడ చూసుకుంటా ఉంటే గల్లీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. మొత్తానికి ఈ ప్రాంతంలోని ఈ ప్లాస్టిక్ పైపులు అరుదుగా బయటనే ఉంటాయి. ఇక్కడ చాలా షటర్లు ఉన్నాయి, చాలా రకరకాల గోడౌన్స్ ఉన్నాయి. సో చాలా లోపల కూడా విలువైన ఎక్విప్మెంట్ ఉంది. కొన్ని ఫైనాన్స్ ఆఫీసులు, కొన్ని అన్ని కంప్యూటర్ సంథింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉన్న గోడౌన్ ఇక్కడ మొత్తం ఇక్కడ స్టోరేజ్ చేసుకునే చాలా వరకు ఇటు రెండు వైపులా కూడా షటర్లు ఉన్నాయి. మొత్తానికి ఇక్కడ ఈ కాలనీలో ఉన్న పక్కన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. మొత్తానికి సకాలంలో మనకు ఫైర్ సిబ్బంది వచ్చి ఇక్కడ మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. సో మొత్తం ఈ ఏరియాలో ఎంత నష్టం జరిగింది, మొత్తానికి అయితే ప్రాణ నష్టం ఏం జరగకుండా ఆస్తి నష్టం జరిగిందని చెప్పవచ్చు. సో మొత్తానికి ఇక్కడ ఉన్న లోకల్ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికీ షార్ట్ సర్క్యూట్ కానీ ఇట్లా మంటల వల్ల కూడా చాలా ప్రభావం జరిగే అవకాశం ఉంటుంది. సో మొత్తం ఎవరికి వారు ఇన్సైడ్ గా తీసుకొని ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. సీసీ ఫుటేజ్ కూడా అబ్జర్వేషన్ లో ఉండాలి. ఒకరికి 2 సార్లు ఏదైనా పర్యవేక్షణ చేసుకుంటూ అప్రమత్తంగా చేసుకొని ఏదైనా సకాలంలో లేదా తీసుకుని మనం పోలీసు వారికి కావచ్చు, ఇటు ఫైర్ వారికి కావచ్చు, వాళ్ళకి ఏదైనా మన సమాచారం ఇవ్వడంతో ఏదో ఈ ప్రమాదాన్ని మనం తగ్గించే ఏర్పాటు చేసుకోవచ్చు. మొత్తానికి కల్వకుర్తి పట్టణంలో చూస్తున్నాము మీటింగ్ నేను ప్రసాద్. ఫైర్ స్టేషన్ కల్వకుర్తికి 11:30కి ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ కల్వకుర్తి టౌన్ లో పైప్ షాప్ లో ఫైర్ అయిందని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ అంటే నేను ఫైర్ స్పాట్కి వచ్చేసి ఫైర్ ని హెల్ప్ చేసి మొత్తం ఎక్స్టింగ్విష్ చేసేసి ఫైర్ మొత్తం ఆర్పేశాను. ఇందులో పైపులు అండ్ ఇంకా ఇతర సామాన్లన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. వచ్చేసరికి పొగలు మంటలు విపరీతంగా ఉన్నాయి. ఇమీడియట్లీ మేము ఫుట్ ఆఫ్ చేసేసినాం మా టీంతో. ఈ కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. లాస్ వచ్చేసి 4 lakhs అరౌండ్ అని చెప్తున్నారు. టోటల్ వచ్చేసి మేము 8 lakhs టోటల్ ప్రాపర్టీ, అందులో ఒక 4 lakhs సేవ్ చేసాం. 4 lakhs 4 lakhs దాకా లాస్ అని చెప్పేసి అంటున్నారు. ఇప్పటికున్న సమాచారం ఇది. ఇంకా సమాచారం తెలియదు. లోపల ఏం లేదు, బయటనే కాలేదు. ఆ చెట్టం కొట్టమని నన్ను కొంచెం ఈ టైప్ లోపల ఏమన్నా కాలిపోకుండా ఉంటాయి. లోపల ఈటెక్కి లోపల